హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్రీ డైరీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ పాలకాయలు. సో దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, నువ్వులు, సాల్ట్ అండ్ బెల్లం. ముందుగా మనం బెల్లాన్ని కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ బియ్యం పిండిలో ఆ బెల్లం వాటర్ అనేది కలుపుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం పిండి తీసుకుని ఆ బెల్లం నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ బెల్లం నీళ్ళని బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే నువ్వులు కూడా మనం పిండి కలుపుకున్నప్పుడే వేసేసేయాలి. ఇలా అయినా కలుపుకోవచ్చు, లేదంటే పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మిక్స్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం పిండి పడుతుందండి. ఇంకా నేను పిండి అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ పిండిని మనం మిక్స్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది కొంచెంగా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలన్నమాట. దాన్ని పాలకాయలు అంటారు. అలా చేసుకున్నాక ఫస్ట్ నేను ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా క్లాత్. అప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసినాను కదా, నేనైతే బియ్యాన్ని నైట్ నానబెట్టానండి. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మనం బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఇలా మీకు కావాల్సిన సైజులో చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక క్లాత్ మీద కాసేపు డ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆయిల్ పెట్టేసుకున్నామండి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో పాలకాయలు అవి కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని పాలకాయలు అయితే ఇందులో వేసామండి. అవి వేసి అలా వదిలేయకుండా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇవి లైట్ బ్రౌన్ కాకుండా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పాలకాయలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీకు రియల్లీ మీ కిడ్స్ చాలా లైక్ చేస్తారు. ఈ రెసిపీని ఇష్టంగా తింటారు. అండ్ ఈ రెసిపీలో నువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ హెల్దీ కూడా. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ పాలకాయలు రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.